గాయ్స్ ఇయాలైతే మంచి పల్లెటూరు పీచు పదార్థం అయితే పట్టుకొచ్చిన గాయ్స్. ఇది వచ్చేసి అయితే గేగులు, గేగులు అంటారు, డేగులు అంటారు. ఇంక మీరు మీ భాషలో ఏమని పిలుస్తారైతే మాకైతే కామెంట్ అయితే చేయండి గుర్తుపడుతుంటే. ఇవి వచ్చేసి అయితే మనకైతే తాటి చెట్టు నుంచి అయితే వస్తాయి గాయ్స్. తాటి చెట్టు ఉంటాయి, డైరెక్ట్ తాటి చెట్టుకి అయితే కాయవు. ఇంకా తాటి చెట్టుకి లుంజలు కాస్తాయి. లుంజలు అంటే తెలుసు కదా, ముంజలు. ఇంకా ముంజల తర్వాత అయితే మనకైతే తాటి పండ్లు తయారైతాయి. తాటి పండ్ల తర్వాత అయితే ఇంకా తాటి పండ్లు బాగా మక్కినాక అదే తాటి పండ్లను భూమిలో పాతి అయితే భూగాలు వస్తాయి. భూగాల తర్వాత అయితే మనకి ఇలాంటి గేగులు అయితే వస్తాయి గాయ్స్. ఈ గేగులు వచ్చేసి అయితే మనకైతే చెట్టు రూపంలో ఉంటాయి అనమాట. ఇంక చెట్టు రూపం ఉన్నదాన్ని మంచి భూమిలోకెళ్ళి మంచిగా కట్ చేసి, దాన్ని తీసి మంచిగా ఒక కుండలో పెట్టి మంచి లింగాల అంటే నిప్పులల్ల బాగా కాగబెట్టి అయితే కాలుస్తారు గైస్. దీన్ని మాత్రం తినాలి. మంచిగా సంవత్సరానికి ఒకసారి వస్తది. టేస్ట్ కూడా బాగుంటది. ఇంక మంచి హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి అయితే మనకి పిండి పదార్థం అనమాట. అంటే లోపల మొత్తం జర పిండి పిండి ఉంటది. పీచు పదార్థం కాబట్టి, నార కాబట్టి పిండి పదార్థం అనమాట. ఇదైతే బాగా కాలి ఉంటది గైస్. బాగుంటది టేస్ట్ కూడా. ఇలా పైకెళ్ళి మొత్తం మనం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే లోపలికెళ్ళి అయితే తీయాలి. ఆ లోపలికెళ్ళి కూడా మనకైతే ఒక చిన్న పుల్లు ఉంటది. రేగి పుల్లు అంటారు కదా! లోపలికెళ్ళి ఒక పుల్లు ఉంటది. ఇంక పుల్ల మొత్తం తీసేయాలన్నమాట. లోపల ఉంటది అది. పీచు ప పీచు పదార్థం మొత్తం. ఇట్లా ఓపెన్ చేయాలి గైస్. ఇట్లా ఓపెన్ చేసినాక కూడా బాగా నార ఎక్కువ తాగుతాదన్నమాట. మొత్తం నార ఎక్కువ ఉంటది. ఇంక నారను కూడా మనం అయితే క్లీన్ చేసుకోవాలి బాగా. అంటే ఇట్లా నార తీసుకొని అయితే తినాలి. చూడండి మొత్తం పిండి పదార్థం ఉంటది లోపల. దీన్ని గేగ్ అంటారు. మీ భాషలో ఏమంటారో మీరైతే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ గ్యాంగ్ ఉండే తిండిపోతు ఫ్రెండ్‌కి అయితే వీడియో అయితే షేర్ చేయండి గైస్. చూడండి మొత్తం ఇట్లా తీసినాక కూడా నార ఉంటది. దీన్ని కూడా కొంచెం చుంచుకొని అయితే తినాలి. చూడండి దాదాపు చూడడానికైతే చెరుకు గడ్డ లెక్కనే ఉంటది లోపల. చెరుకు గడ్డ ఇరిస్తే ఎట్లుంటదో అట్లుంటది. కాకపోతే చెరుకు గడ్డల నార ఉండదు. దీంట్లో అయితే నార ఉంటది. తాటి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి గైస్. పల్లెటూరులోనే ఎక్కువ దొరుకుతుంటాయన్నమాట ఇవి. పల్లెటూరులో మంచిగా తయారు చేసుకొని హైదరాబాద్ తీసుకొచ్చి అయితే అమ్ముతుంటారు. చాలా అంటే చాలా మంచిది. మీకు హైదరాబాద్‌లో ఎప్పుడన్నా కనిపిస్తే అయితే కొనండి. మంచి సిటీలలో కనిపిస్తే అయితే కొనండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం ఎక్దమ్ ఉంది గైస్. ఉంటా.